వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం దివ్యదర్శిని మీడియా హౌస్ లో ఉన్నాము. మనతో ఎడ్ల సుమన్ గారు ఉన్నారు. మన స్టూడియోకి వచ్చారు. మాట్లాడదాం, వచ్చేయండి. నమస్తే అండి. నమస్కారం. సుమన్ గారు, మీరు మీ రాజకీయ ప్రవేశం అసలు ఎప్పుడు చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ సంవత్సరంలో మొదలైంది? అదే ఏమి లేదమ్మా, నేను డిగ్రీ ఏవిఎన్ కాలేజ్ 92 డిగ్రీ ఏవిఎన్ కాలేజ్ అవగానే నేను ఏవిఎన్ కాలేజ్ లో కూడా నేను లీడర్షిప్ చేశానమ్మా. పార్టీ ప్రెసిడెంట్ గా పోటీ చేశాను. డిగ్రీ చదువుతుంటప్పుడు అది 92 అమ్మా. 92లో నాది డిగ్రీ ఫైనల్ ఇయర్. నేను సెకండ్ ఇయర్ లో నేను ప్రెసిడెంట్ గా పోటీ చేశాను. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి లీడర్షిప్ 7th లో నేను స్కూల్ పీపుల్ లీడర్ చేశాను. తర్వాత ఏవిఎన్ కాలేజ్ ప్రెసిడెంట్ పోటీ చేశాను. ఇంటర్మీడియట్ బీబీకే కాలేజ్ లో కూడా నేను ఉన్నాయి కాబట్టి నేను ఇందులో బాగుంటుందన్నమ్మా. నేను ఎప్పుడైతే డిగ్రీ అవగానే నేను జిల్లా సంఘంలో నేను యూత్ సెక్రటరీగా స్టార్ట్ చేశాను. సంఘంలో, జిల్లా సంఘంలో. అలాగే మనకి పొలిటికల్ లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను 3 సార్లు వార్డు అధ్యక్షుడు చేశానమ్మా. జిల్లా సెక్రటరీ చేశాను, స్టేట్ సెక్రటరీ చేశాను. ఈ 3 సార్లు వార్డు చేసినప్పుడు వాళ్ళు పోటీకి వెళ్తేప్పుడు 2 బూతులు ఉన్న రెహమాన్ గారు ఆ టికెట్ ఇంకోళ్ళకి ఇచ్చేవారు. నా గురించి పల్లె శివచంద్ర గారు ఉన్నారు కానీ అంత అవగాహన ఉండేది కదా. ఆయన అడగాలి, ఈ సీటు మేము అడగాలని. ఆయన పల్లె శివచంద్ర గారు అప్పుడు ఈస్ట్ ఎమ్మెల్యే పోటీ చేశారు మా ఫస్ట్ లో. ఆ పోటీ చేశారు. ఆయన ఏదంటే బాక్స్ రాయ్ టికెట్ 11వ టికెట్ ఒకటే అడిగారు. మాకు ఈసారి 2 బూతులు ఉన్న రెహమాన్ గారు ఆయనకి నచ్చిన వ్యక్తికి ఇచ్చేవారు. ఒకసారి అలా జరిగింది. రెండోసారి పిన్నింటి వరలక్ష్మి గారు ఉన్నప్పుడు ఆవిడ నా కోసం అడిగారు. సిరివీరు సుమన్ గారితో పాటు నేను మొత్తం దీంట్లో తిరిగానమ్మా. సిరివీరు సుమన్ గారితో పాటు నేను ప్రచారంకి జేఆర్ పుష్పరాజు గారు కానీ, హేమలత కానీ, పిన్నింటి వరలక్ష్మి గారి, మూర్తి గారు కానీ ఇలాంటి వాళ్ళందరికీ ప్రచారంకి మేము తిరిగామమ్మా. అందుకే నాకు నా పేరు ఎడ్ల వేణుగోపాల కృష్ణ సుమన్ అని అందుకే వచ్చింది. సిరివీరు సుమన్తో తిరిగాను కాబట్టి. అయితే ఈ సుమన్ అని వచ్చాక రెండోసారి కూడా వరలక్ష్మి గారు టికెట్ అడిగారు. మన సుమన్ గారు కూడా ఫోన్ చేసి మూర్తి గారికి చెప్పడం జరిగింది. ఆ టికెట్ కూడా మళ్ళీ మిస్ అయింది. 3 సార్లు అలా కార్పొరేట్ టికెట్ కి పోటీకి వెళ్ళి మిస్ రావడం జరిగింది. తర్వాత అమ్మ నేను ఇంకా మన కోసం ఒక అడిగే నాయకుడు ఉండాలని చెప్పి అది వంశీకృష్ణ శ్రీనివాసు అక్కడ ఈస్ట్ లో ఫస్ట్ పోటీ చేసి పోయాడు. అప్పటికే రెండోసారి వైఎస్ఆర్సీపీ పోటీకి వెళ్తే ఆయన తరపున నేను అక్కడ జాయిన్ అయ్యి జనాలతో వెళ్ళి జాయిన్ అయ్యి తర్వాత నేను ఆయనతో పాటు కంటిన్యూ తిరిగానమ్మా. చాలా ఇప్పుడు ఎమ్మెల్యే వంశీ గారు మన జనసేన పార్టీ. అప్పుడు వైఎస్ఆర్సీపీగా ఆయన ద్వారా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి కొన్ని రోజులు తిరిగి అలాగే మళ్ళీ ఇది స్తబ్దతగా ఉండి మొన్న 2024లో మన బీసీవై భారత చైతన్య యువజన పార్టీ మన ఈయన బోడే రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో నేను ఈస్ట్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశానమ్మా. ఎమ్మెల్యే పోటీ చేసి ఆ తర్వాత ఇంకా ఆయనతో పాటు కంటిన్యూ చాలా వీడియోలు చేస్తాను నేను. అన్ని ఆయన గురించి కానీ ఏదైనా ఒక 10 నిమిషాలు అందరికీ తెలుసు. నేను వీడియోలు చేస్తాను ఆయన గురించి చాలా హైలైట్ గా. అలాగే ఈస్ట్ లో మొన్న మాది పాలు పెరిగే పండుగ జరుగుతుంది యాదవులది. ఆ పండుగ కూడా తీసుకొచ్చాను. అది విశాఖపట్నంలో నేను ఒక్కనే ఉండేవాడిని ఆ పండగకి. ఆ ఒక్కడి నుండి మీరే ఆయన తీసుకొచ్చి విశాఖపట్నంలో ఎడ్ల వేణుగోపాల కృష్ణ సుమన్ అంటే బోడే రామచంద్రరావు గారికి చాలా సన్నిహితుడు అన్న టాక్ వచ్చిందమ్మా. కానీ ఆయన మొన్న ఏమైందంటే ఈ పదవులు వేసేటప్పుడు ఈస్ట్ కి సంబంధం లేని వ్యక్తుల్ని ఎక్కడో పోటీ చేసిన ఎంపీని తీసుకొచ్చి అలాగే ఇంకెక్కడో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి ఈస్ట్ లో ఒక లేన్స్ సేమ్ నా పదవి వేశారు రాష్ట్ర కమిటీ సభ్యులుగా. అలాగే ఇంకొక ఆయన నుంచి పిఎస్సి నెంబర్ వేశారు. అప్పుడు నాకు చిన్న మనస్తాపం చెందింది. అయినా నేను దాన్ని పట్టించుకోకుండా నేను ఆ పదవి మన ప్రసాద్ కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది పేపర్లు వేయడం జరిగింది. దాన్ని నేను హైలైట్ చేసి అయినా ఆ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతిగా ప్రోటోకాల్ అని చెప్పేసి పిలిచేవారు. పిలిస్తే నేను రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంటే ఇంచుమించు పెద్ద పదవి. నాకు మైక్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకొని తర్వాత దాన్ని ఏం చేశారంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తున్నాం. దానికి వాల్యూ లేదు. 11 గంటల నుంచి 1 గంట దాకా స్పీచ్లు ఉన్నాయి. కానీ నేనే చాలా బాగా మాట్లాడదు. బీసీ మీటింగ్లో అయితే ఇంత గట్సున్న నాయకుడు మన బోడే రామచంద్రరావు అన్న, ఆయన దమ్మున్న నాయకుడు, డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు, ఇంత గట్టి నాయకుడు బీసీలో ఉండాలని చెప్పేసి నేనే అది వైరల్ అయింది ఆ వీడియో. సుమన్ గారు, ఇప్పుడు మీరు బీసీవై పార్టీలో నుండి మానేశారు కదా, కారణాలు ఏంటి? అదేనమ్మా. అయితే నేను బోడే రామచంద్ర గారి గురించి నేను ఒక గట్టిగా నిల్చున్నానమ్మా. విశాఖపట్నం నుంచి నేను ఈస్ట్ ఎమ్మెల్యే పూర్తి నా సొంత డబ్బులు 1 రూపాయి కూడా నేను ఆయన దగ్గర కానీ లేకపోతే ఆయన ఏమీ మనకు ఇవ్వలేదు. అందరికీ తెలుసు అది అంశం. నేను పోటీ చేసి నా సొంత డబ్బులతో పోటీ చేసి ఇక్కడ పార్టీకి అప్పటికి ఇంకా ఇది లేదు. ఇప్పుడు అంటే వీడియోలు రీల్స్ ద్వారా
కొద్దిగా పార్టీ బాగానే ఉంది. అప్పుడు ఏమి లేక నేను ఇండిపెండెంట్ వేసుకునేవారు అనుకునేవారు. తెలుగు రైతు గుర్తు మీద పోటీ చేస్తే ఇండిపెండెంట్ అనుకున్నారు. కానీ నేనే పార్టీ క్యాడర్ని జనాల్ని మొబిలైజ్ చేసుకుని సొంత డబ్బులతో ఏదో చేసుకొని నేను పోటీ చేయడం జరిగిందమ్మా. అది అలాగే ఇదైంది. తర్వాత నేను ఆయన గురించి వీడియో చేసి ఆయన ఇలాగా అలాగా బీసీ నాయకుడు, చాలా మంచి నాయకుడు, నిజంగానే మా గట్స్ ఉన్న నాయకుడు, సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, ఇవన్నీ నేను చెప్పి జనాలు తిరుగుతుంటే ఈ పదవి అనేది నాకు ఈస్ట్లో నన్ను వేయాల. ఈస్ట్లో విశాఖపట్నంలో నన్ను వేయాల. విశాఖపట్నంలో నన్ను వేయకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పిఎస్సి నెంబర్ గాను ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి విశాఖపట్నం సంబంధం లేని వ్యక్తిని సేమ్ నా పదవి వేసాక సరే అయినా నేను అంగీకరించాను. ఆయన ఫోన్ చేశారు రామచంద్రరావు గారు, అన్నగారు మీకు ఇలాగ రాష్ట్ర కార్యవర్గ దీంట్లో వేస్తున్నాను అన్నగారు అంటే మీ ఇష్టం అయ్యా నమస్తే అనిసాను. అయిపోయింది. తర్వాత మరుసటి మీటింగ్ కూడా వెళ్ళాను. నా పదవిని తీసుకెళ్ళి పత్రికలు వేయించి నేను మీటింగ్కి వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. మీటింగ్లో నేను వెళ్ళాను, అంతా అవుతుంది. సరే నాకు మైక్ ఇస్తామని చెప్పి మళ్ళీ తీసుకొని కూర్చోమన్నారు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అందరికీ ఇస్తున్నారు కానీ నాకు ఇవ్వట్లేదు. అక్కడ సార్ ఉన్నారు. నేను మనస్తాపం చంపడానికి కారణం ఏంటంటే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు అక్కడ. సార్ నన్ను చూశారు, నేను ఆయన బాగా సన్నిహితులు, ఆ విషయంలో దోకలేదు. అయితే చూసి ఎవరెవరికో మాట్లాడడం ఇవ్వడం జరుగుతుంది, నాకు మైక్ ఇవ్వలేదు. నేను అత్తిల్ రాజు ఆయన్ని అడిగాను, ఏమండి రాసుకుంటారు కదా రాసుకుంటారు కదా, కానీ అది కాదు, అది జరగలేదు. రూల్కి అయితే 4వ 5వ 6వ నాకు ఇవ్వాలి రూల్, కానీ అది జరగకుండా అందరితో పాటు 1:30 అయిపోతుందమ్మా. అప్పటికే నేను అఖిల్ రాజు అయితే లేదండి ఇది ప్రోటోకాల్ అన్నాను. ప్రోటోకాల్లో నేను ఇన్ని మంది తర్వాత నేను అనేది ఒక ఎమ్మెల్యే నా సొంత డబ్బులతో పోటీ చేసుకుని ప్రోటోకాల్ అంత ఇది వాల్యూ లేని పదవి నాకెందుకు అని జరిగింది. అక్కడ మైక్ ఇవ్వడం మళ్ళీ తీసుకోవడం జరిగింది. అది ఒక మనం. రెండోది ఎప్పుడైతే ఈ ప్రోటోకాల్ కూడా లేదు అనగానే నేను మనస్తాపం చెందమ్మా. అక్కడి నుంచి అక్కడ భోజనాలు పెట్టే భోజనం కూడా చేయలేదు. 1:30 నేను బ్యాక్ వచ్చి నా రూమ్ వెకేట్ చేసి నేను వచ్చేయడం జరిగింది. వరుస రోజు చూసాగా ఆయన ఫోన్ చేసి నువ్వు నాకు చెప్పాలి కదా, నువ్వు నా ఫ్యామిలీ మెంబరు, నువ్వు నాకు ఏదైనా చెప్పి చేయాలి ఇదంటే అన్న మీరు అక్కడే ఉన్నారు కదా అన్నాను. అంటే ఇది ఇలా జరిగింది. సరే ఆయన కూడా నన్ను ఏం ప్రెజర్ చేయలేదు. అంటే బెస్ట్ ఆఫ్ లక్ అన్నట్టు ఏదో మాట్లాడి వదిలేయడం జరిగింది. సరే నాకెందుకు ఇంకెందుకు అని చెప్పేసి నేను ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అమ్మా నాకు ఇది కాబట్టి నాకు ఇలాగ నేను వచ్చి రాజీనామా చేసి లెటర్ పెట్టి అందరికి ఇదైంది. వాట్సాప్ గ్రూప్ లో మీరు ఒకసారి మాట్లాడి ఉంటే సరిపోతుంది కదా. అవునమ్మా బాగున్నావు. అయితే ఆయన మళ్ళీ అంటున్నారు బోడి రామచంద్ర బాగా సన్నిహితులు నాకు సన్నిహితులు అంటున్నారు. ఒకసారి మాట్లాడితే ఈ ప్రాబ్లం ఒక్కోటి మాట్లాడదమ్మా. ఈ లోపల బీసీ మీటింగ్ అయ్యింది. అది తర్వాత మాట్లాడితే నేను వెయిట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అంతా. నా వెల్బీసీస్ అందరూ ఫోన్ చేసి అలాంటి వదులుకోవడం ఏంటని ఆయన చెప్పడం జరిగింది. అలాగే నన్ను చాలా మంది అడిగాడు, నువ్వు అంతా దీనిగా రామచంద్ర యాదవ్ గారితో ఉంటావు కదా, నువ్వెందుకు అది నన్ను అడగడం జరిగింది. ఆయన మరి ఎంతవరకు అడిగారో ఆయనకు తెలుసా ఆ మనసు. సరే ఎప్పుడైతే నేను వెయిట్ చేశానమ్మా నాకేం కాల్ రాలేదు. ఈ లోపల నాతో పాటు తెలుగుదేశంలో పార్టీ పనిచేసిన 2 సార్లు కార్పొరేటర్ అయిన ముళ్ళప్పారావు అని ఇప్పుడు సమన్వయకర్త ఈస్ట్ లో, ఆయన నన్ను పిలవడం జరిగింది. నువ్వు ఇలా ఉన్నావు కదా మాతో పాటు చేద్దా, నువ్వు ఒక్కడే అలా ఉండిపోయావు, మా అందరం ఎదిగారమ్మా కార్పొరేటర్ నాతో పాటు. ఎమ్మెల్యే స్థాయిలో కూడా తైనల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు నాతో పాటు చేసిన. అలాగే అందరూ ఎదిగారు, నువ్వు ఒకటి ఉండిపో. నన్ను ఆహ్వానించడం జరిగింది. తర్వాత మన గుడివాడ అమర్నాథ్ గారు ఆయన కార్పొరేట్ గా పోటీ చేసినప్పుడు బహుశా 2007 అనుకుంటుంది మింది 67వ వార్డు 68వ వార్డు అది కొద్దిగా ఆ వార్డులో పోటీ చేసినప్పుడు నేను ఇన్ఛార్జ్కి వెళ్ళానమ్మా తెలుగుదేశం పార్టీలో. నాకు ఆయన ఫస్ట్ స్టేజ్ మీద పిలిపించి ఆయన ముందు నేను మాట్లాడాను, సార్ మీరు మీ నాన్నగారి లాగా కార్పొరేటర్ గా కాకుండా మీరు మినిస్టర్ గా మీరు ఎదుగుతారు ఇదని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కూడా ఫోన్ చేశాను, అన్న ఇలా ఉంది నేను ఇందులోంచి ముళ్ళప్పరావులో పిలుస్తున్నానంటే రండి సుమన్ గారు మీరు ఎలాగా మాకు తెలుసు కాబట్టి అనేసి ఆయన ఈ ఫోన్ ఇలా చేయగానే ఎత్తారమ్మా. అది గుర్తించుకున్నాను. నేను ఎప్పుడు ఇన్ఛార్జ్కి వెళ్ళింది కార్పొరేటర్ లో నేను మాట్లాడింది అది వాళ్ళ నాన్నగారు అంతా అవుతా అనేది గుర్తించుకొని అయినా సుమన్ గారు చెప్పండి అన్నారు. సుమన్ గారు ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, ఇన్ని పార్టీలు ఉంచుకొని మీరు వైసీపీలోనే జాయిన్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? మీకు ఎవరి నుంచైనా పిలుపు వచ్చిందా? అవునమ్మా, అదే అప్పుడంటే నా ఫ్రెండ్ ముళ్ళప్పరావు అని నాకు తెలుగుదేశం పార్టీలో మీ అందరూ వార్డ్ అధ్యక్షులు చేసేవాళ్ళమ్మా. ఆయన మిస్సెస్ 2 సార్లు కార్పొరేట్ అయింది. ఇప్పుడు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఆయన నాకు ఇవన్నీ పార్టీలు కాగా బాగుంది, నువ్వు ఎంత కష్టపడ్డావు పార్టీలో మాకు తెలుసు, నువ్వు మా దాంట్లోకి వచ్చే బాగుంటది, ఇక్కడ మీకు జిల్లా సంఘంలో నీకు పేరు ఉంది కాబట్టి. నాకు యాదవ సంఘంలో మంచి పేరు అమ్మా, జిల్లా సంఘంలో నీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బోల్డ్ పదవులు చేశాను జిల్లా సంఘంలో అనేసి పిలవడం జరిగింది. తర్వాత నాకు
అత్యధిక మిత్రుడైనటువంటి అదే ఆప్తుడైనటువంటి మన అమర్నాథ్, మన గుడివాడ అమర్నాథ్కి ఫోన్ చేయడం జరిగింది. ఆయనకి నేను ఇన్ఛార్జ్కి వెళ్ళాను. మీకు ఇన్ఛార్జిగా టీడీపీ తరఫున ఆయన ఇన్ఛార్జ్కి వెళ్ళాను. ఆయన 67 వార్డులో 2007 అనుకుంటే కార్పొరేట్ పోటీ చేసినప్పుడు నేను ఇన్ఛార్జ్కి వెళ్తే ఆయన మీ నాన్నగారు అంతా అవుతావు బాబు నువ్వు ఒక్క కార్పొరేట్తో అయిపోవు అనేసి నేను దీవించడం జరిగింది. అంటే బ్లెస్సింగ్ అలాగా నా వాక్ చెప్పడం జరిగింది. దానికి ఆయన అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని తక్కువ ఫోన్ చేసి సుమన్ గారు చెప్పండి అనడం జరిగింది. నేను ఇలాగ ఉందంటే తప్పకుండా రండి సుమన్ గారు అన్నారు. అయితే నాకు ఇన్ని పార్టీలు ఉండగా వైసీపీ నాకు ఎందుకంటే అమ్మా జగన్ గారు ఒకప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే వీళ్ళందరూ ముందేమనేది శ్రీలంకలో కలిసిపోద్ది, ఈ వైసీపీ ఇది శ్రీలంకలాగా అయిపోద్ది, అలాగే ఈయన అన్ని డెవలప్ లేరు ఏవో ఈ పథకాలు ఇచ్చేస్తారు ఇదని చెప్పి చెప్పడం జరిగిందమ్మా. ఈ రోజు ఏమైందంటే ఇదే పథకాల్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ వేరేగా పెట్టి అమ్మఒడిగా ఇచ్చి తల్లికి వందరం అమ్మఒడి పెట్టి ఇలాగా ఒకటి ఇచ్చేసి ఈయన ఇచ్చిన పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇస్తూ ప్లస్ అనేక అబద్ధాలు ఆడి ఇచ్చి అవి సక్సెస్ ఇప్పుడు సూపర్ 6 సక్సెస్ అవ్వట్లేదమ్మా. ఒకటి ఇస్తే ఒకటి అవ్వడం లేదు. ఒక్క పెన్షన్లు ఒకటి వెళ్తున్నాయి, మిగతావన్నీ బస్సు కొద్ది ఫెయిల్యూరు 10,000. అంటే ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అవి అంటే వేస్ట్ అంటారు. అవునమ్మా, అవును. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. కరెక్ట్ అమ్మా. ఉచిత పథకాల్లో మార్పు రావాలి. అవునమ్మా. అది అలాంటప్పుడు ఈ ఉచిత పథకాలు వీళ్ళు క్యాన్సిల్ చేసి వేరేగా పెడితే బాగుండు. ఉచిత పథకాలు కంటిన్యూ చేసి ఇలాగ ఇంకా పోతే జగన్మోహన్ రెడ్డి ఏంటమ్మా నాకు ఎందుకు ఇష్టం అంటే సచివాలయాలు 15,000 సచివాలయాలు పెట్టారు. రెండోది మనకి రైతు భరోసా కేంద్రాలు ఒక 10,000 పైన 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. అలాగే మనకి ఈ క్లినిక్లు సచివాలయం గ్రామానికి క్లినిక్లు అంటే హాస్పిటల్స్ అవి వచ్చి మందులు ఇవ్వడం జరిగింది. ఇంక ఇవన్నీ పోతే నాడు నేడు కార్యక్రమంతో పిల్లలకి చదువులో అంటే మామూలు డబ్బులు ఉన్న వాళ్ళకి పర్వాలేదు కానీ సామాన్య ప్రజలకి పిల్లల చదువు అంటే సంవత్సరం వచ్చేసరికి బట్టలు షూలు అన్ని కొనాలా, అదొక ఇది ఫీజులు కట్టాలా, ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ స్కూల్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూళ్ళు బ్రహ్మాండంగా ఆయన తయారు చేసి ఈరోజు ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మీడియం అంటే మామూలు స్కూల్ వాళ్ళకి తల్లిదండ్రులకి పేదవాళ్ళకి ఏమీ శ్రమ ఉండట్లేదు. షూస్, బట్టలు, ఇది టైల్స్ అన్ని ఇంకా ఒకటి కాదు భోజనం అన్ని బ్రహ్మాండంగా ఎగ్స్తోనే వాటితో మంచి భోజనం ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, కంటిన్యూ చేస్తున్నారు. మరి ఫస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో ఆయన చేశారు. తర్వాత ఈ హాస్పిటల్స్ మెయిన్ ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యం అమ్మ. ఈ విద్యా విద్యకి ఇలా గవర్నమెంట్ స్కూల్ అన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అది మేడం గారు ఇవన్నీ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కానీ నాడు నేడు కార్యక్రమం పిల్లలకు కానీ ఇవన్నీ నచ్చి నాకు ఆయన చేసినవి ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం కాపీ కొడుతుంది. కానీ ఇవన్నీ చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కడు పార్టీలో కాంగ్రెస్ కాదని అలాగే సోనియా గాంధీని కాదని ఆయన పార్టీలో ప్రజల్లో పాదయాత్ర చేసి ఆయన ఒక సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత ఆయన మోనపులుగా ఇవన్నీ కార్యక్రమాలు పేదల గురించి బాగా చేశారు. మెయిన్ బీసీల గురించి యాదవుల గురించి 16 మంది కార్పొరేటర్లు అయ్యారు. అలాగే మాకు యాదవులకి ప్రతి ఒక్క డైరెక్ట్ పదవులు కానీ 3 పదవులు యాదవుల గురించి ఇచ్చారు. అలాగే మిగతా మాకు ఎండాటి దగ్గర 50 సెంట్లు భూమి అంటే ఇంచుమించు 3 కోట్ల రూపాయలు అలాంటి సెంటు భూమి ఇచ్చి యాదవులకు భవనం కట్టుకోమని ఆయన ఇచ్చారు. ఈ రోజు ఏం జరిగిందంటే ఆ భవనం దాన్ని యాన్వార్ చేసి మిగతా దగ్గర ఎక్కడ ఇస్తామని ఇప్పుడు వచ్చి ఏమీ లేదు. అది 50 సెంట్లు ఇస్తామన్నారు, ఎక్కడ కడతారో ఎక్కడ ఇస్తారో ఏమీ లేదు. కానీ ఆయన మన మేయర్ ద్వారా హరివెంకట కుమార్ ద్వారా కానీ అలాగే మనకి కారుమూరి నాగేశ్వర గారు ఇలా అందరి సహకారంతో అక్కడ 50 సెంట్లు భూమి మాకు ఎండారి దగ్గర ఇవ్వడం జరిగింది. దాన్ని జిల్లా సంఘం యాదవుల భవనం కట్టుకోవడానికి ఇలాగా ఒకటి కాదు బీసీల గురించి చాలా చక్కగా ఆలోచించాడు, పేదల గురించి ఆలోచించాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల్ని నాకు నచ్చి నేను ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను జాయిన్ అవ్వడం జరిగిందమ్మా. అది మీరు అంటే ఎటువంటి పదవి ఆశిస్తున్నారు? నాకు ఈ రోజు జిల్లా సంఘం యాదవ్ తరఫున నాకు గుర్తింపు అమ్మా ఎక్కువ. నేను యాదవుల గురించి మాట్లాడుకుంటాను, అలాగే బీసీల గురించి మాట్లాడుకుంటాను. ఇవన్నీ నచ్చి నాకు విశాఖ జిల్లాకి మొత్తం విశాఖ జిల్లా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గా వైసీపీ తరఫున నాకు అది వస్తుందని ఆశిస్తున్నాను. రావచ్చు కూడా మేబీ అన్ని సంతకాలు అయిపోయి ఇప్పటికీ ఆ పదవి నాకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి సంతకం అయిపోయి వచ్చి ఆ పదవి అనౌన్స్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నమాట. నమస్తే.